నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా అనురాగబంధాల ఆశ్రయపురమైన నీలోనే ఆనందించితిని అనురాగబంధాల ఆశ్రయపురమైన నీలోనే ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి ఆవేదనల అగ్నిజ్వాలలో అండగా నిలిచితివి ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం నీకేనయా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము నా దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా నీ స్తోత్ర గీతం నీకేనయా సర్వకృపానిధి సియోను పురవాసి నీ స్వాస్యముకై నన్ను పిలచితివి సర్వకృపానిధి సియోను పురవాసి నీ స్వాస్యముకై నన్ను పిలచితివి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి సిలువను మోయుచు నీ చిత్తమును
చిత్తమును నెరవేర్చెదను. సహనము కలిగి శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి. సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి. సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా. నీవే ప్రేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా. నీవే ప్రేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయా. ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానం. వివేకులైయుండుడి. కీర్తనలు 2వ అధ్యాయము 10వ వచనం. బీ ఇన్స్ట్రక్టెడ్. సామ్స్ చాప్టర్ 2 వర్సెస్ 10. ఇమాన్ బనో. భజన్ సంహిత 2 अध्याय 10 वचन. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనలను ఎంతో ప్రేమించి ఆయన కృపను మనకు అనుగ్రహించారు. ఈ పరిశుద్ధ పునరుత్థానపు ఆరాధన ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించినందుకు దేవునిని మనం స్తుతించాలి. ఆయన ఉన్నతమైన నామము ద్వారా మన జీవితాలలో ఎన్నో మేలులు చేశారు, ఘనమైన కార్యాలు చేశారు. ఆయన కృప మనకు తోడుగా ఉంచి నడిపించారు. ఆయన ఆత్మచేత నింపబడుతూ ఆయన సన్నిధిలో చక్కగా నడుచుకోవాలి అని ప్రభు కోరుకుంటున్నారు. ఆయన కోరుకున్న రీతిగా మనం నడుచుకున్నప్పుడు మనము ఆయన సన్నిధిలో కలిగినటువంటి ఆశీర్వాదములను పొందుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యము. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. వివేకులై ఉండుడి, బోధనందుడి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రశస్తమైనటువంటి రక్తము చేత కడగబడినటువంటి మనము వివేకులై ఉండుడి ప్రభు మాట్లాడుతుంటున్నాడు. ఈ లోకంలో మనము జ్ఞానయుక్తంగా
ప్రవర్తించాలి, జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. మన బలహీనతల మీద అపవాది యొక్క దృష్టి ఎప్పుడూ కూడా ఉంటుంది. అందువల్ల మనం పడిపోకుండా, మనం తొట్టిల్లిపోకుండా దేవుని యొక్క మహిమలో చక్కగా నడిపించబడాలి. ప్రభువే చెప్తున్నారు, మీరు పావురం వలె నిష్కపటులై ఉండుడి, పాము వలె వివేకము కలిగి ఉండండి. శత్రువు ఎప్పుడు కూడా మన బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మన బలహీనతల మీద కొట్టినప్పుడు మనం కృంగిపోతాం, మనము ఓడిపోతాం. మన బలము ఎవరు అనంటే ప్రభువే. మన ధైర్యము ఎవరు అనంటే ప్రభువే. మన యొక్క ఆనందము ప్రభువే, మన సంతోషము ప్రభువే. ప్రభు వైపు చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ గుణ లక్షణాలన్నీ కూడా అలవడతాయి. వివేకులయుండుడి, దేవుడు అంటున్నాడు, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ చేత మీరు నింపబడండి. యేసయ్య శిష్యులతో ఆయన మాట్లాడుతూ, మీరు అధైర్యపడవద్దు, మీరు భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉంటాను. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను తోడుగా ఉంటాను. అయ్యా, మేము ఏం మాట్లాడాలో మాకు తెలియదు కదా, మరి ఏం మాట్లాడమంటామంటే ఆయన అంటున్నాడు, మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మిమ్ములను నడిపిస్తాడు, మీకు సహాయము చేస్తాడు. మీ నోటి ద్వారా ఆయన మాట్లాడతాడు. కాబట్టి మీరు అధైర్యపడవద్దు, మీరు ధైర్యం కలిగి ఉండండి, మీరు అధైర్యపడవద్దు. మాట్లాడేది ఆయన. ఏం మాట్లాడాలో, ఆ సమయంలో ఏం మాట్లాడాలో దేవుడు నీ నోట ఆ మాట ఉంచి నిన్ను నడిపిస్తాడు. కొన్నిసార్లు లోకంలో ఉన్నటువంటి ప్రజలు చాలా యుక్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు, చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనము ధైర్యము కలిగి ఎదుర్కోవాలి. అందుకనే దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మతో మనము నింపబడాలి.
దేవునిని ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన ఖచ్చితంగా మేలులు చేసేవాడు. ఆయన ఖచ్చితంగా మనకు సహాయము చేసేవాడు. ప్రభుని నమ్ముకున్నటువంటి వారిలో ఏ ఒక్కరూ కూడా భిక్షమెత్తినట్లుగా మనం చూడం. ప్రభుని నమ్మినప్పుడు ప్రభువే మనకు ఆధారమై ఉండి మనకు ఆయన సహాయము చేస్తారు. ఆయన మనకి సహాయం చేస్తారు. మనల్ని ఆయన చక్కగా నడిపిస్తారు. మీరు అవిశ్వాసులైనటువంటి మూర్ఖుల వలె ప్రవర్తించద్దు. దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు ఈ దుఃఖము? ప్రభు లేడా? ప్రభువు నీకు సహాయం చేయడా? ప్రభువు నిన్ను ఆదరించడా? ఆయన ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, దయ చూపిస్తాడు. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము జీవించినంత కాలము కూడా ప్రభు పైన మనము ఆధారపడి ఉండాలి. దేవుని పైన మనము ఆధారపడి ఉండాలి. మనల్ని చక్కగా నడిపించగలిగినటువంటి వాడు ఆయన. అందుకని ప్రభువులో గనక మనం నిలిచి ఉన్నట్లయితే మనము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆయన అంటున్నాడు, ఇక బోధనొందుడి. ఆయన కన్నా అధికంగా బోధించగలిగినటువంటి బోధకుడు ఎవరున్నారు? రబ్బుని, బోధకుడా. ఒక పరిచారకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. బోధకుడా అని పిలుస్తున్నాడు. ఈయన పండితుడు, ఈయన చాలా జ్ఞానం కలిగిన వాడు, దైవికమైన జ్ఞానం కలిగినటువంటి వాడే, బాగా చదివినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన వచ్చి యేసయ్యను అంటున్నాడు, బోధకుడా, నీవు చెప్పే ప్రతి మాట కూడా దేవుని దగ్గర నుండి వచ్చిన వ్యక్తి అయితే తప్ప ఈ విషయాలు మాట్లాడలేదు. ఈ విషయాలను ప్రస్తావించలేరు. అందుకనే బోధకుడా, యేసయ్యకు మించినటువంటి బోధకుడు ఎవరు? అందుకనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనలను ఆయన నడిపిస్తాడు, బోధ చేస్తాడు, మనకి బోధ చేస్తాడు. ఆయనే మనకు బోధ చేస్తాడు. మనం ఎలాగునో వెళ్ళాలో తెలియనటువంటి సమయంలో
మనకు మార్గాలు కనిపించినటువంటి పరిస్థితులలో ప్రభువు మనకు బోధిస్తాడు, మనల్ని చక్కగా నడిపిస్తాడు. నువ్వు ఎడారుల్లో ఉండు, అరణ్యములో ఉండు, మరి ఎక్కడైనా ఉండు. అందుకనే ఆయన మంచి బోధకుడు. ఆయన మంచి బోధకుడు. ఆయన బోధకు చెవియొగ్గినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. ఆయన మాట విన్నటువంటి నరుడు ధన్యుడు. మన సొంత ఆలోచనలతో, మన సొంత నడకతో, మన సొంత క్రియలతో, మన సొంత చిత్తముతో మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు. మనం ఎప్పుడు ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, చాలా స్పష్టంగా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనంట మనలో ఉండి మనకు ఆలోచన చెప్పి మనము నడవవలసినటువంటి మార్గాలలో ఆయన మనలను నడిపిస్తాడు. మన ఆలోచనలు తప్పవచ్చు, మనం వెళ్ళే మార్గము కరెక్ట్ కాకపోవచ్చు, సరైనది కాకపోవచ్చు. కానీ ఆయన చూపించిన మార్గములో వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కూడా గొప్ప జయాన్ని పొందుతాడు, విజయాన్ని సొంతం చేసుకుంటాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడి దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండి నడుచుకున్నట్లయితే అది మన బ్రతుకులకి, మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదమని గుర్తుపెట్టుకుని ప్రభు కోసం మనము నిలబడదాం. దావీదు నేను ఆయనను ఆశ్రయించాను కనుక, నేను ఆయనను ఆశ్రయించాను కనుక నా బోధకులందరికంటే అధికమైనటువంటి జ్ఞానము నాకు కలిగింది. ఆ జ్ఞానము ఎలా కలిగింది అనంటే ఆయనను ఆశ్రయించాడు, ఆయనలో నిలిచి ఉన్నాడు, ఆయనను చూశాడు. నేను అందరికంటే చిన్నవాడిని, అనుభవం లేనివాడని, అయినా ఆయనను బట్టి అధికమైన జ్ఞానము నాకు కలిగింది. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన బ్రతుకులు, మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రభు వైపు చూస్తారా? ఇక ఒకవేళ ఇప్పటి వరకు ప్రభు వైపు చూడకపోతే, ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆయన వైపు చూడాలి. ఆయన మంచివాడు, మహిమ కలిగిన వాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని
ఆయన త్రోసివేయక వారికి ఆయన మార్గము చూపించి వారి జీవితాలలో ఫలాలను అనుగ్రహించి వారి బ్రతుకులను వెలిగిస్తాడు. ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే ప్రభువు అని నీ హృదయంలో విశ్వసించిన ఎడల, నీ నోటితో నువ్వు ఒప్పుకునిన ఎడల నీకు నీవుగా రక్షణ మార్గము సిద్ధము చేసుకున్నవాడు. అందుకనే ప్రభు యొక్క మాట వైపు, ప్రభు వైపు నీ మనస్సులో నీ హృదయాన్ని త్రిప్పిన ఎడల నీవు గొప్ప జయాన్ని పొందగలుగుతావు, రక్షణను అనుభవించగలుగుతావు, ఆత్మలో వర్ధిల్లగలుగుతావు, ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో నడవగలుగుతావు. దేవుని కృప మన మీద విస్తరించి ఉంది. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన నా తండ్రి, సర్వాధిపతి, నమ్మదగిన వాడా, నిండు మనసుతో వందనాలు. మీ కృపలో, మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి మేము పొందుకోమని మీ వాక్యం సెలవిస్తున్నాయి. మీ బోధకు చెవికి వివేకముతో నడుచుకుంటే అది ఎంతో గొప్ప జయమని మీరు మాట్లాడిన రీతిగా ప్రభావ మీ కృపలో చక్కగా నడిపించి దీవించి మేము పొందుకోమని వేడుకుంటూ ఇన్ని మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా నా మనవి ఏంటి అంటే, ఈ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 17th రౌండ్ ఆన్సర్స్: A, C, B, B, C, D, A. 18th రౌండ్ 1వ ప్రశ్న: ప్రతి ఉదయం ఆకాశము నుండి దేవుడు ఎవరిని తేరి చూచుచున్నాడు? ఆప్షన్ ఏ బుద్ధి గలవారిని, ఆప్షన్ బి వివేకం గలవారిని, ఆప్షన్ సి తెలివి గలవారిని, ఆప్షన్ డి ఏది కాదు.